ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయం దేవునితో సమయం అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో స్వాగతిస్తున్నాను. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్య ధ్యానానికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 28వ అధ్యాయం 21వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడింది. ఆ మాట నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు ఆలకించండి. పక్షపాతము చూపుట మంచిది కాదు. విన్నారా? ఏంటంట? పక్షపాతము చూపుట మంచిది కాదు అనేటువంటి విషయాన్ని సొలొమోను భక్తుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, సొలొమోను భక్తుని జీవితంలో మనం గమనించినట్లయితే ఇద్దరు స్త్రీలు న్యాయ తీర్పు కోసం వచ్చారు. ఏమిటా న్యాయ తీర్పు అని మనం గమనిస్తే, ఇద్దరు స్త్రీలు ఇద్దరు కుమారులను కన్నారు. ఒక ఆమె ఒళ్ళు తెలియక తన కుమారుని మీద పడి నిద్రపోయి తన కుమారునికి ఊపిరాడినంతగా చేసి తన యొక్క నిద్రమత్తు వలన తన కుమారుని చంపుకుంది. తెల్లవారుజామున లేచి తన కుమారుని చూసుకున్నప్పుడు తన కుమారుడు చనిపోయి ఉండటం ఆమె గమనించి పక్కన ఉన్నటువంటి ఆమె కుమారుని దగ్గరికి వెళ్ళి ఈ కుమారుని అక్కడ పడుకోబెట్టి ఆమె కుమారుని ఏమి తీసుకొని వచ్చి తన కుమారుడని ఆమెతో వాద ప్రతివాదములు చేయడం ప్రారంభించింది. ఇప్పుడు ఆ పక్కన ఉన్నట్టు ఆమె లేచి తన కుమారుని చూసుకోగా ఆమె తన కుమారుడుగా ఆమె కనబడలేదు. ఆమె లేచి నిదానించి తన కుమారుని చూసుకున్నప్పుడు తన కుమారుడుగా కనబడలేదు కనుక అవతల వ్యక్తి కుమారుని చూసినప్పుడు ఆమె తన కుమారుడుగా గ్రహించి ఆ బ్రతికున్నది నా బిడ్డ, చచ్చినది నీ బిడ్డ అని ఈమె, లేదు ఆ చచ్చినది నీ బిడ్డ, బ్రతుకున్నది నా బిడ్డ అని ఈమె, ఇలా ఒకరి మీద ఒకరు గొడవాడుకుంటూ సొలొమోను భక్తుని దగ్గరికి వెళ్ళారు. అయ్యా, మాకు న్యాయం తీర్చుము, చచ్చినది దాని బిడ్డ, బ్రతుకున్నది నా బిడ్డ అని ఈమె, లేదయ్యా చచ్చినది ఆమె బిడ్డ, బ్రతుకున్నది నా బిడ్డ అని చెప్పి ఈమె, ఇద్దరు కూడా న్యాయం కోసం సొలొమోను దగ్గరికి వెళ్ళారు. సొలొమోను భక్తుడు జ్ఞానంగా ఆలోచన చేసి తన పనివారంతో ఒక కత్తి తీసుకొని రండి అని చెప్పి వాళ్ళని అడిగినప్పుడు పనివాళ్ళు కత్తి తీసుకొని వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మరుక్షణం ఏం జరిగిందంటే తన పని వాళ్ళకి చెప్పి ఆ బిడ్డను 2 సమాన భాగాలుగా కత్తిరించండి, 2 సమాన భాగాలుగా విభజించండి, సగం ఆమెకి చేయండి, సగం ఏమికి చేయండి, న్యాయం తీర్చివేయబడుతుంది అని చెప్పి సొలొమోను భక్తుడు జ్ఞానంగా ఆలోచన చేశాడు. అదేందయ్యా, అదేం తీర్పు అని మనం అనుకుంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, అలా చేయటం వలన నిజమైన తల్లి ప్రేమ పొంగుకొస్తున్న విషయాన్ని సొలొమోను భక్తుడు గ్రహించి ఆ విధంగా తీర్పు తీర్చాడు. వెంటనే సైనికులు వచ్చి ఆ బిడ్డని 2 భాగాలుగా చేయబోతుంటే బ్రతికున్న దాని బిడ్డ, అంటే బ్రతికున్నటువంటి ఆ చిన్న బిడ్డ యొక్క తల్లి అంటుంది, అయ్యా వాడిని ముక్కలుగా చేయొద్దు, వాడు దూరముగా ఉన్నా కూడా నేను వాడిని ఎలాగోలా చూసుకొని నేను తృప్తి పొందుతాను, కాబట్టి ఆ బిడ్డను చంపొద్దు, ఆమెకే ఇచ్చేయండి అని చెప్పేసి బ్రతికున్న వాని తల్లి అంటుంది. కానీ తన బిడ్డను చంపేసుకుంటున్న వాని తల్లి ఏమో, లేదయ్యా ఆ బిడ్డను చంపండి, చంపి మా ఇద్దరికి న్యాయం తీర్చండి అని చెప్పేసి తన కుమారుడు చంపుకున్న వాని తల్లి అంటుంది. ఈ బ్రతుకున్న వాని తల్లి ఏమంటుంది, లేదయ్యా ఆ బిడ్డను చంపొద్దు, ఆమెకే చేయండి, వాడు అక్కడున్న క్షేమంగా ఉంటాడు, ఆమె దగ్గర ఉన్న క్షేమంగా ఉంటాడు, ఏదో ఒక దినాన నేను వాడిని చూసుకుంటాను, దూరం నుంచి నేను వాడిని చూసుకొని నా కుమారుడు నేను చూసి సంతృప్తి పడతానని ఏడుస్తూ ఆ తల్లి అంటున్నప్పుడు ఏమంటుంది, తన కుమారుడు చంపుకున్నటువంటి ఆమె, లేదయ్యా చంపేసేయండి అని చెప్పి. ప్రియ దేవుని బిడ్డలారా,
తల్లి యొక్క మాధుర్యమైనటువంటి ప్రేమ ఇక్కడ బయటపడింది కనుక సొలొమోను భక్తుడు అది గ్రహించి న్యాయముగా తీర్పు తీర్చి ఆ బ్రతికి ఉన్న వ్యక్తిని, ఆ బిడ్డని ఈమెకివ్వండి అని చెప్పి బ్రతికి ఉన్న బిడ్డని, ఎవరైతే బిడ్డను చంపుకోలేదో ఆ తల్లికి ఇచ్చేసి ఆమె యొక్క మానసిక సంతోషాన్ని సొలొమోను భక్తుడు సంతృప్తిపరిచినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇది 2వ సమూయేలు గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఇలా మనం గమనించినట్లయితే ఒక వ్యక్తి పట్ల తీర్పు తీర్చేటప్పుడు ఎప్పుడైనా కూడా మనం పక్షపాతం లేనటువంటి వారుగా తీర్పు తీర్చాలట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక తండ్రికి 12 మంది కుమారులు ఉన్నారు. ఆ 12 మంది కుమారుల్లో తండ్రి గారాభంగా ఒక వ్యక్తిని, ఒక కుమారుని చూసుకుంటున్నాడు. తన యొక్క అన్నదమ్ములందరికీ కూడా వాడంటే బహుకోపం. ఆ వ్యక్తి పేరు ఏం పేరంటే యోసేపు. యోసేపు అంటే అన్నదమ్ములందరికీ కోపం రావడానికి, అన్నదమ్ములందరికీ కూడా ఒక అసూయ, ఈర్ష్య, పగ, ద్వేషం ఏర్పడడానికి కారణం ఏంటి తెలుసా? తండ్రి చూసినటువంటి పక్షపాతపు చూపు. తండ్రి ప్రతి సంవత్సరం కూడా వానికట ఒక విచిత్రమైనటువంటి నిలువుటంగిని కుట్టించి కుమారులందరిలో కల్లా బహుశ్రేష్టంగా చూసుకుంటూ వస్తున్నాడు యోసేపుని. మనం ఆదికాండం 37వ అధ్యాయం 3-4 వచనాలు మనం గమనించినట్లయితే ఆ మాట స్పష్టంగా రాయబడి ఉంటుంది. నేను చదువుతాను, మీరు ఒకసారి జాగ్రత్తగా ఆలకించండి. ఆదికాండం 37వ అధ్యాయం 3-4 వచనాలు. మరియు ఇశ్రాయేలు యోసేపు తన వృద్ధాప్యమందు పుట్టినటువంటి కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతనిని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. ఇశ్రాయేల్ అంటే యాకోబు. యాకోబు వృద్ధాప్యమందు యాకోబుకు ఒక కుమారుడు పుట్టాడంట. యోసేపు అనేటువంటి కుమారుడు పుట్టాడంట. అతడు తన కుమారులందరికంటే అతను ఎక్కువగా ప్రేమించి అతని కొరకు విచిత్రమైనటువంటి నిలువుటంగి కుట్టించెను. 4వ వచనం చూడండి. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ కంటే ఎక్కువగా ప్రేమించడం చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి అతని క్షేమ సమాచారమైన నడవలేకపోయిరి. ఇప్పుడు అన్నదమ్ములందరి ఎడల యోసేపు ఒక అసూయపరుడుగా, ఒక చిన్నచూపు చూడబడేటువంటి వాడిగా మార్చబడటానికి కారణం ఎవరో తెలుసా? తండ్రి. తన ప్రేమ. తండ్రి ప్రేమ ఎలా ఉంది అంటే కేవలం యోసేపును మాత్రమే ప్రేమించేదిగా ఉంది, మిగిలినటువంటి కుమారులను ప్రేమించేటువంటిదిగా లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఒక తండ్రికి 12 మంది పిల్లలుంటే 12 మందిని సమానంగా చూసుకోవాలి కదా, కానీ అలా చూసుకోవటం లేదు. యోసేపును మాత్రమే గారాభంగా పెంచుకుంటున్నాడు. యోసేపుకి ఏది కావాలంటే అది తక్కువ చేయకుండా సంవత్సరం సమకూర్చి పెడుతున్నాడు. అన్నదమ్ములకు ఎడల ఒక ఈర్ష్య, పగ, ద్వేషం కలగడానికి కారణం ఏమిటి అంటే తండ్రి చూసినటువంటి చూపు. ఏం చూపది? పక్షపాతపు చూపు. ఈ రోజున పక్షపాతం అనేది దేవుని పిల్లలుగా మనకు పనికిరాదు ప్రియులారా. తద్వారా ఎవరినైతే మనము పక్షపాతపు చూపుతో చూసి ఎక్కువగా ప్రేమిస్తామో వారే నష్టపోతారు. తండ్రి చూసినటువంటి ఆ పక్షపాతపు చూపుకి యోసేపు నష్టపోయాడు. ఐగుప్తుకు వెళ్ళాడు, చెరసాలలో వేయబడ్డాడు, ఫరో ఇంట్లో పనివాడుకున్నాడు. అనేక రకాలటువంటి ఇబ్బందులు, తినడానికి తిండి లేక దౌర్బల్యమైనటువంటి పరిస్థితిని యోసేపు బ్రతకాల్సి వచ్చింది. దానికి కారణం ఏంటో తెలుసా? పక్షపాతపు చూపు. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘంతో రాస్తూ ఒక చక్కని మాట అంటున్నాడు. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. అక్కడ ఏం రాయబడింది తెలుసా? దేవునికి పక్షపాతం లేదు అని. ఏం లేదంట? దేవునికి పక్షపాతం లేదంట. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు పక్షపాతి కాదు. ఎవరినైనా కూడా సమానంగా ప్రేమించుడు దేవుడు. దీనులని లేదు, ఐశ్వర్యవంతుని లేదు, పాపి అని లేదు, పరిశుద్ధుడని లేదు. ఎవరినైనా కూడా ఈ లోకంలో ఆయన సమానంగా ప్రేమించేటువంటి దేవుడు అయినాడు. యేసు ప్రభు యొక్క భౌతిక జీవితంలో ఆయన జీవించినటువంటి ఆ 33.5 జీవితకాల సంవత్సరాలు, 3.5 సంవత్సర కాలంలో ఆయన సేవ చేశారు కదా. ఆయన సేవా పరిచర్యలో ఎవరిని కూడా ఆయన ప్రేమించకుండా ఉండలేదు. గుడ్డివాడిని ప్రేమించాడు, గుడ్డివాడిని ప్రేమించాడు, కుష్ఠరోగిని ప్రేమించాడు, గుడి మెట్ల దగ్గర అడుక్కునేటువంటి వాళ్ళని ప్రేమించాడు, సమాజంలో నుండి ప్రతి ఒక్కరిని ప్రేమించాడు, చనిపోయిన వాళ్ళని ప్రేమించాడు, ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమించి వచ్చాడు. దానికి కారణం తెలుసా? ఆయనకి తెలియదు ఏమిటంటే ఒకటి పక్షపాతం.
దేవునికి పక్షపాతం అనేది లేదు. ఈ రోజున మనకి 4 పిల్లలు ఉంటే 4 పిల్లలు ఒకరిని బాగా చూసుకుంటాం, ఒకరిని బాగా చూసుకోం. దానికి ఏంటంటే పక్షపాతం కారణం. మన కుటుంబంలో కొందరు బాగుంటే కొందరు బాగోలేదని బాగున్నటువంటి వాళ్ళని ప్రేమిస్తాం, బాగాలేనటువంటి వాళ్ళని ప్రేమించలేము. దానికి కారణం పక్షపాతం. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు అలా కనుక మనల్ని ప్రేమించుంటే, పక్షపాతం చూసి ఉంటే ఈ రోజున మనకి రక్షణ భాగ్యం అనుగ్రహించబడేదా? ఈ రోజున మనకి యొక్క ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం వచ్చేదా? పరలోక పౌరసత్వం మనకు వచ్చేదా? దానికి అంతటికి కారణం ఏంటంటే దేవుడు ఎప్పటికి కూడా ఎవరిని కూడా పక్షపాతం చూపుడు చూడలేదు. అందుకనే యేసుక్రీస్తు ప్రజలందరికీ రక్షకుడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఈ కులం అని లేదు, ఆ కులం అని లేదు, ఈ జాతి అని లేదు, ఆ జాతి అని లేదు, ఏ విధమైనటువంటి వర్గ వర్ణ విభేదాలు లేవు. యేసుక్రీస్తు దృష్టిలో అందరూ సమానులే. కానీ మానవులుగా మనం ఏం చేస్తుంటాం? పక్షపాతాన్ని చూపిస్తాం. వీడు పలానా కులస్తుడు, వాడు పలానా కులస్తుడు, వాడు పనికిరాని కులస్తుడు, వాడు అంటరాని వాడని రకరకాలుగా మనం విభేదిస్తుంటాం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మానవులుగా అది మనకు సరిపోతుందేమో, కానీ దేవునికి అది సరిపోదు, దేవునికి. అందుకని యేసు ప్రభువారు ఆ పక్షపాతానికి విరోధి. ఎప్పుడు కూడా ఆయన జీవితంలో పక్షపాతం అనేది ఎక్కడా కూడా కనపడలేదు ప్రియులారా. అందుకనే ఆ పక్షపాతం అనేది ఈరోజు మన జీవితాల్లో కూడా పనికిరాదు. పక్షపాతం లేనిటువంటి వారిగా మనం ఉండాలి. ఒకరిని ప్రేమించేటట్లుగా మన జీవితంలో ఉండకూడదు. ఒకరిని ప్రేమించకుండా ఒకరిని ప్రేమించేటట్లుగా మన జీవితంలో ఉండకూడదు. ఎప్పుడైనా మన దైనందిన జీవితంలో అది గమనించుకొని పక్షపాతం లేనటువంటి వారిగా మనం నడిపించబడుతూ దేవుని కృపలో మనం ముందుకు కొనసాగిపోదాం. దేవుడి భాగం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు ప్రభువా. పక్షపాతం చూపకూడని మీ లేఖన భాగం ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవునయ్యా, సొలొమోను భక్తుని దగ్గరకు వచ్చినప్పుడు పక్షపాతం లేకుండా ఏ విధంగా మీరు తీర్పు తీర్చారో మాకు తేటగా బోధించారు. యోసేపు శ్రమల పాల్గొనడానికి పక్షపాతమే కారణమని, తండ్రి యొక్క పక్షపాతమే యోసేపు శ్రమలకు కారణమని మీరు మాకు తెలియజేశారు. తండ్రి, అటువంటి ఆ పక్షపాత అనుభవంలో మేము నడిపించబడకుండా, ఎవరి మీద కూడా మేము పక్షపాతం ప్రవర్తించకుండా, అయినా వర్ణ విభేదాలు లేకుండా అందరినీ ప్రేమించగలిగినటువంటి ఒక మంచి మనస్తత్వం మాకు దయచేయాలి. అయినా దేవునికి పక్షపాతం లేదని మీరు తెలియజేశారు. అవునయ్యా, మీలో మాకు పక్షపాతం లేదు తండ్రి. మరి మేము మిమ్మల్ని అనుసరిస్తున్నటువంటి మీ పిల్లలం కనుక మేము కూడా పక్షపాతం లేనటువంటి వారిని నడిపించబడుతూ నీ కృపలో ముందుకు కొనసాగడం కృపణివ్వమని కోరుతున్నాం తండ్రి. ఇవి విన్నటువంటి వర్తమానం ద్వారా ఎవరైతే ఆస్వాదించబడుతున్నారో వారి జీవితాలను మీరు బలపరిచి పక్షపాతం లేకుండా వారు కూడా నడిపించబడతానికి సహాయం దయచేయమని, మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని మీ ఘనమైన నష్టానికి మమ్మల్ని అప్పగిస్తూ యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి సాధ్యమైనంత వరకు ఈ యొక్క వాక్య భాగాన్ని అనేకులకు షేర్ చేయండి, మరి లైక్ చేయండి. మీ యొక్క అమూల్యమైనటువంటి మాటలు మాకు తెలియజేయండి, కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరి ఇంకా మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, మీ బంధుమిత్రులకు ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేసి మరి అనేకులు ఈ యొక్క ఆధ్యాత్మిక పరిస్థితుల్లో ప్రోత్సాహపరచవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.